ఈ వీడియోలో విజువల్ స్టూడియో కోడ్ అదేవిధంగా మనము నోడ్ జేఎస్‌ని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేస్తామో, ఆ ఇన్‌స్టాల్ చేసిన తర్వాతకి మనం జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఏ విధంగా రన్ చేయాలనో విజువల్ స్టూడియో కోడ్‌లో నేను చూపిస్తానిప్పుడు. ఫస్ట్ మనకి విజువల్ స్టూడియో కావాలండి. సో, వీఎస్ కోడ్ డౌన్‌లోడ్‌ని నేను క్లిక్ చేస్తానిక్కడ. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఫస్ట్ సైట్ వస్తుంది. సైట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి విండోస్ అడుగుతుంది. అదేవిధంగా లైనెక్స్ అడుగుతుంది. అండ్ మ్యాక్ అడుగుతుంది. సో, ఎవరికి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదుంటే అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నాది విండోస్ కాబట్టి నేను విండోస్ డౌన్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, సింపుల్‌గా నేనేం చేస్తున్నానంటే నా యొక్క డౌన్‌లోడ్స్‌లో పెడుతున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది గానీ నేను మళ్ళీ ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఎలా డౌన్‌లోడ్ చేయాలని చెప్పేసి కూడా. సో, ఇది వీఎస్ కోడ్. దాంతో పాటు నోడ్ జేఎస్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. డౌన్‌లోడ్ నోడ్ జేఎస్ అని మీరు కొడితే ఇలా వస్తుంది. ఇలా కొడితే విండోస్ ఇన్‌స్టాలర్ అండ్ మ్యాక్ ఓఎస్ ఇన్‌స్టాలర్ అండ్ థింగ్ సోర్స్ కోడ్. ఓకే. సో, విండోస్ ఇన్‌స్టాలర్ కాబట్టి ఇన్‌స్టాలర్ డౌన్‌లోడ్ చేసుకో డౌన్‌లోడ్ చేసి ఓకేనా. సో, ఇది కూడా డౌన్‌లోడ్ అయిపోతుంది. అండ్ అంతవరకు వచ్చేసరికి ఏం చేద్దామంటే మనం వచ్చి ఈ వీఎస్ కోడ్‌ని ఏం చేద్దాం ఇన్‌స్టాల్ చేసుకుందాం. సో, సింపుల్‌గా ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో చేశాను కాబట్టి డౌన్‌లోడ్స్‌కొస్తున్నాను. డౌన్‌లోడ్స్‌లోకి వచ్చిన వెంటనే నాకు ఇక్కడ వీఎస్ కోడ్ కనిపిస్తుంది కదా! విజువల్ స్టూడియో కోడ్ సెటప్ ఎంటర్ చేశాను. చూడండి ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రీమెంట్ అని వచ్చాను. నెక్స్ట్ ఇచ్చాను. నెక్స్ట్, నెక్స్ట్. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్. ఓకే. సో, నెక్స్ట్ నోడ్ జేఎస్ కూడా వచ్చింది. అది కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. నెక్స్ట్, ఐ యాక్సెప్ట్. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. ఇక్కడ టిక్ చేసుకోండి. ఆటోమేటికల్లీ ఇన్‌స్టాల్ అని చెప్పి టూల్స్. నెక్స్ట్, ఇన్‌స్టాల్. ఓకేనా? సో, ఇది కూడా ఇన్‌స్టాల్ అయితది. అంతవరకు మనకి ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఫినిష్ అయిపోయింది. సో, ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి ఓపెన్ చేసినట్టయితే ఆల్రెడీ నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి నాకు అదే విధంగా ఓపెన్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, నెక్స్ట్ చూసినట్టయితే ఇది కూడా నాకు ఇన్‌స్టాల్ అయిపోయింది. నోడ్ జేఎస్ కూడా. యెస్ చేశాను. నో ప్రాబ్లమ్ తీసేస్తున్నాను. అసలు నోడ్ ఇన్‌స్టాల్ అయిందా లేదా వర్షన్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే సింపుల్‌గా ఇక్కడ సీఎండీకి రండి. కమాండ్ ప్రాంప్ట్‌కొచ్చి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే నోడ్, నోడ్ వర్షన్. ఓకే. నోడ్ వర్షన్ వచ్చింది. దాంతో పాటు ఎన్‌పీఎం అని ఉంటుంది. ఎన్‌పీఎం కూడా మనము వర్షన్ చెక్ చేసుకోవాలి. ఎన్‌పీఎం వర్షన్. ఓకే. వర్షన్. ఎన్‌పీఎం వర్షన్ కూడా తీసుకుంటే మనకి ఇది కూడా వర్షన్ వచ్చింది. సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్ అయింది. సో, ఇవి యూజ్ చేసుకొని మనం ఇప్పుడు కోడ్ రన్ చేసుకుంటాం అనమాట. సో, ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే జనరల్‌గా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకుందాం. డెస్క్‌టాప్ ఫోల్డర్, బ్యాచెస్ ఇంకేదైనా ఒకటి తీసుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నీట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సంథింగ్ వచ్చేసరికి డెమో డాట్ జేఎస్ జావాస్క్రిప్ట్ ఫైలు. దాంతో పాటు మీరేమి ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయండి. ఎక్స్‌టెన్షన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ మీకు నేను ఇప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేశాను కదా! జావాస్క్రిప్ట్ ఈఎస్6 అని ఉంది కదా! దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ అదేవిధంగా కోడ్ రన్నర్ కూడా నేను ఇప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నాను. మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇట్లా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. కోడ్ రన్నర్ అండ్ జావాస్క్రిప్ట్ 2 మీకు ఇన్‌స్టాల్ అయితే ఉండాలి. ఓకేనా? కోడ్ రన్నర్ అదేవిధంగా జావాస్క్రిప్ట్. సో, ఇది అయిపోయిన తర్వాతకి ఏం చేసుకోవచ్చంటే ఓకేనా? నీట్‌గా మనం కోడ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే. లాగ్ లోపల ఏది రాస్తే అది వస్తుంది. ప్లీజ్, ప్లీజ్ సబ్‌స్క్రైబ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. ఓకే. సో, ఇది ఓపెన్ చేశాను. ఫుల్ ఇక్కడొచ్చాను. రన్ చేశాను. రన్ చేస్తే చూడండి అవుట్‌పుట్ అయితే వచ్చింది. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అని వచ్చింది. ఓకేనా? సో, మనము నీట్‌గా జావాస్క్రిప్ట్ ఫైల్స్ కూడా విజువల్ స్టూడియో కోడ్ ఉపయోగించుకొని మనం నీట్‌గా రన్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తాను. సో, ఇది ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు డాట్ లాగ్ ఉంది కదా! మళ్ళీ కాపీ చేసుకొని ఇంకొకటి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసినట్టయితే కన్సోల్‌లో డాట్ లాగు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైక్ అండ్ షేర్. ఓకే. లైక్ అండ్ షేర్. షేర్ చేస్తున్నాను. అండ్ రన్ చేసినట్లయితే చూడండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అనమాట. సో, ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్ ఫైల్స్ అనేది
లైక్ నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసి, అదేవిధంగా విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేసి ఈ విధంగా అయితే మనం రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్‌టెన్షన్స్ ఏంటివంటే మనము జావాస్క్రిప్ట్ ES6 అండ్ అదేవిధంగా కోడ్ రన్నర్ అనే ఎక్స్‌టెన్షన్ చేసుకొని మనం నీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ చేసుకోవచ్చు. ఈ కోడ్ రన్నర్ అనేది మనకి సి గాని, సి++ గాని, జావా గాని, పైథాన్ గాని, పీఎస్ గాని, జావాస్క్రిప్ట్ గాని అన్ని ఫైల్స్‌ని రన్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఈ జావాస్క్రిప్ట్ అనేది లైక్ కోడ్ స్నిప్పెట్స్‌కి సంబంధించి ఓకేనా. సో, ఇది ఏ విధంగా మనము విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేయాలి. అండ్ ఏ విధంగా మనము నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేయాలి. ఎట్లా చెక్ చేసుకోవాలి వర్షన్స్, అదేవిధంగా ఎట్లా రన్ చేసుకోవాలనేది వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.